వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మగారు వామనమూర్తి దగ్గరకు వచ్చి, స్వామి, ఈ బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని నీకు అర్పించేశాడు. భక్తిభావంతో తన శిరస్సున నీ పాదాన్ని ఉంచమన్నాడు. ఆత్మనివేదనం అయ్యింది. అటువంటి వాణ్ణి శిక్షించటం ధర్మం కాదేమో, దయచేసి ఇతడు నీ అనుగ్రహానికి పాత్రుడు, శిక్షించద్దు అని వేడుకుంటున్నారు. యత్పాదయోరషఠధీ సలిలం ప్రదాయ దుర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం అప్యుత్తమాంగతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వాన విక్లబమనాః కథమార్తిమృచ్ఛేత్. కపటం లేకుండా స్వచ్ఛమైనటువంటి బుద్ధితో ఏ ద్రవ్యాన్ని నీకు సమర్పించినా కూడా నీవు స్వీకరించి వారిని అనుగ్రహిస్తావు. ఆ ద్రవ్యంలో ఉన్నటువంటి మూల్యాన్ని కాదు నువ్వు చూచేది, భక్తిభావాన్ని మాత్రమే నీవు చూస్తావు. సలిలం ప్రదాయ, నీటినిచ్చిన, దూర్వాంకురైరపి, తృణమైన, ఫలమైన, పత్రమైన, తృణమైన ఏదైనా కూడా ఇచ్చేటువంటి ఆ భావన ముఖ్యం. కపటం లేకుండా అనన్య భక్తితో ఎవరైతే వాటిని సమర్పిస్తారో వారిని రక్షించేటువంటి ఉదాత్తమైన కరుణాసముద్రుడవు నీవు. ఆ సపర్యను, చేసినటువంటి సేవను మాత్రమే గుర్తిస్తావు తప్ప ఆ ద్రవ్యము యొక్క విలువను నీవు చూడవు. మరి ఈ బలిచక్రవర్తి అప్యుత్తమాంగతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వాన విక్లబమనాః కథమార్తిమృచ్ఛేత్. తాను తన కర్మలతో కష్టపడి సాధించుకున్నటువంటి సమస్త ఐశ్వర్యములు కూడా తృణప్రాయంగా భావించి అనన్యమైన భక్తితో శత్రువుగా నీవు ఇంద్రాదులకు మేలు చేయటం కోసమే ఈ వామనమూర్తి రూపాన్ని ధరించి వచ్చావన్న విషయం తెలిసి కూడా గురువులు చెప్పినప్పటికీ వారి మాటను తిరస్కరించి ఇచ్చిన మాటకి కట్టుబడి తన సర్వస్వాన్ని నీకు ధారపోశాడు కదా. ఇలాంటి గొప్పవాడైన ఈ బలిచక్రవర్తి అది కూడా ఎలా దానం చేశాడు? అవిక్లబమనాః, ఇవ్వాల్సి వచ్చింది, తప్పటం లేదు, ఏం చేస్తాం అనే చింత హృదయంలో ఏమాత్రం లేకుండా సత్యవాక్కుకి కట్టుబడి తన సర్వస్వాన్ని నీకు అర్పించాడు కదా. అందువల్ల మరి ఇటువంటి భక్తుడైన బలిచక్రవర్తి నీ అనుగ్రహానికి పాత్రుడవ్వాలి కానీ నీ ఆగ్రహానికి గురవ్వకూడదు కదా. ఎంత ఉత్తమమైన స్థితిని పొందాలి ఇతడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఇతడిని అనుగ్రహించవలసిందని బ్రహ్మదేవుడు కూడా ఆ వామనమూర్తికి తెలియజేస్తూ ఉంటే, శ్రీ భగవానువాచ, అప్పుడు వామనమూర్తి ఈ రకంగా ఒక రహస్యాన్ని చెబుతున్నారు. బ్రహ్మన్ యమనుగృహామి తద్విషో విధనోమ్యహం యన్మదః పురుషస్తబ్ధో లోకం మాం చావమన్యతే. నేను ఎవరినైతే అనుగ్రహించాలని అనుకుంటానో వాళ్ళ సంపదలన్నింటినీ కూడా తీసివేస్తాను, పోగొడతాను, వాళ్ళ దగ్గర సంపద అనేది లేకుండా చేస్తాను. తద్విషో విధునోమ్యహం. ఈ బలిచక్రవర్తి మీద అనుగ్రహం కలిగింది కాబట్టే ఇతని సంపదలన్నీ నేను స్వీకరించాను, అనుగ్రహిస్తున్నాను. ఐశ్వర్యం వల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలుసా? యన్మదః పురుషస్తబ్ధః. ఆ ఐశ్వర్యమదం అనేటువంటిది మానవుణ్ణి, ఒక జీవుణ్ణి స్థిరంగా ఉండనివ్వదు, అహంకారిని చేస్తుంది. అటువంటి వాడు లోకాన్ని అవమానిస్తాడు, భగవంతుణ్ణి గుర్తించడు. అందువల్ల ఎవరినైతే నా వాళ్ళుగా, నా భక్తులుగా నేను చేసుకుంటానో వాళ్ళ దగ్గరున్న ఐశ్వర్యాన్నంతా నేను తీసివేస్తాను. యదా కదాచిత్ జీవాత్మా సంసరన్ నిజ కర్మభిః నానా యోనిష్వనీశోయం పౌరుషీం గతిమావ్రజేత్. స్వతంత్రత లేనటువంటి జీవుడు, అతడు పరతంత్రుడు, భగవంతుని అధీనమైనటువంటి వాడు కదా. ఎన్నో దేహాలు ధరిస్తాడు కర్మవశం వల్ల, అనేక జన్మలు. ఆ జన్మలు జరిగి 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 ఎన్నో అణువు మొదలు బ్రహ్మాండం దాకా ఉన్న ఈ విశ్వంలో చీమ దగ్గర నుంచి సమస్తమైన రూపాలతో ఉన్న ఎన్నో
దేహముల యొక్క రూపాలన్నీ ఈ జీవుడు ధరించి ధరించి ఎప్పటికో ఒక చక్కని దేహాన్ని పొందుతాడు. విచక్షణ కలిగిన పరమాత్మ యందు భక్తున్నటువంటి ఒక దేహాన్ని, మానవ దేహం లాంటి దాన్ని పొందుతాడు. అలాంటి మానవ దేహాన్ని పొందినటువంటి వాడు ఆ సమయంలో ఏం చెయ్యాలి? సరైనటువంటి విజ్ఞానంతో భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. తాను చేసేటువంటి పనులన్నీ పరమాత్మ బుద్ధితో చెయ్యాలి. అలాంటి వాళ్ళే రక్షింపబడతారు. జన్మకర్మ వయోరూప విద్యైశ్వర్య ధనాదిభిః, జన్మకర్మ వయోరూప విద్యైశ్వర్య ధనాదిభిః యద్యస్య న భవేత్ స్తంభః తత్రాయం మదనుగ్రహః. ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించాను, అందంగా జన్మించాను, ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాను, మంచి వయస్సులో ఉన్నాను, అందంగా ఉన్నాను, విద్య ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, ఇలాంటి భావాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి పరమాత్మ అనుగ్రహం లభించదు. ఆ ధనము అవన్నీ తృణప్రాయంగా భావించినటువంటి వాళ్ళు, అదేవిధంగా గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మదనుగ్రహ, నా అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయ ప్రతీపానాం హంతముహ్యే నమత్పరః. ఉత్తమ వంశం కానీ ధనం కానీ ఇవన్నీ గర్వాన్ని కలిగిస్తాయి. ఆ గర్వం వల్ల వినయం పోతుంది. అలాంటి వాళ్ళు సమస్తమైన మంగళాలకు కళ్యాణములకు దూరమైపోతారంటే నా అనుగ్రహానికి దూరం అవుతారు. ఎవరైతే వీటిల్ని పట్టించుకోకుండా తృణప్రాయంగా భావించి నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు ఐశ్వర్యమున్నా, వయస్సున్నా, రూపమున్నా అవేమీ పట్టించుకోక ఆ మోహంలో పడక నా అనుగ్రహాన్ని సముపార్జిస్తారు అని చెప్తున్నాడు పరమాత్మ. ఏష దానవ దైత్యానాం అగ్రణీః కీర్తివర్ధనః అజైషీదజయాం మాయాం సీదన్నపి నముహ్యతి. ఇతడు బలిచక్రవర్తి దానవులందరికీ రాజయ్యున్నాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, దానవ చక్రవర్తి. కీర్తిని వర్ధింపజేసుకున్నాడు, కీర్తిని సముపార్జించుకున్నాడు. ఎందువల్ల అంటే ఎవరూ దాటలేనటువంటి నా మాయని ఇతను దాటాడు. ఏ విధంగానూ మోహాన్ని పొందటం లేదు, దుఃఖాన్ని పొందటం లేదు. తన సర్వస్వం పోయినా ఏమాత్రము పట్టించుకోకుండా ఆ ఐశ్వర్యాన్ని తృణప్రాయంగా భావన చేసి గంభీరంగా ఉన్నాడు తప్ప దీనుడవడం లేదు అని చెబుతున్నాడు పరమాత్మ. క్షీణ రిక్తశ్చ్యుతస్థానాత్ క్షిప్తోబద్ధశ్చ శత్రుభిః జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యాతనాం అనుయాపితః. సంపదలన్నీ పోయినాయి, అదేవిధంగా పదవీ పోయింది, అలాగే అందరూ తిరస్కరిస్తున్నారు, ఎన్నో బాధలకి గురవుతున్నాడు, వరుణపాశాలతో బంధింపబడ్డాడు, శత్రువులకు చిక్కాడు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎన్నో యాతనలు అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇతడు ధైర్యాన్ని విడిచిపెట్టడం లేదు. బద్ధుండై గురుశాపతప్తుడై తాబంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము కోలుపోయి విభవ క్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియున్ తప్పడు ఉద్బుద్ధుండై అజయాఖ్యమాయ గెలిచన్ పుణ్యుండి తండల్పుడే. ఎంత గొప్పవాడు ఈ బలిచక్రవర్తి. ఒక పక్క శుక్రాచార్యుల వారి యొక్క శాపం, బంధుమిత్రులంతా విడిచిపెట్టేశారు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, వైభవాలు ఇప్పుడు లేవు, పేద అయిపోయాడు. అయినప్పటికీ అతనిలో ఉన్నటువంటి శుద్ధమైన స్వభావం పోలేదు, అతనిలో ఉన్న దయాగుణము పోలేదు, సత్యవాక్కు పోలేదు. ఎప్పుడూ నిజాయితీగానే ఉండడం అనేది నేర్చుకున్నాడు ఈ బలిచక్రవర్తి. మాయను జయించాడు. ఎంత గొప్పవాడు. గురుణా భర్చిత శప్తో జహౌ సత్యం న సువ్రతః చలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్. గురువుగారు భయపెట్టినా శపించినా సత్యం నుంచి పక్కకి రాలేదు, నిజానికి నిలబడున్నాడు. నేను ఎన్ని రకాల మనస్సుని కష్టపెట్టే విధంగా చలమైనటువంటి మాటలు మాట్లాడినా, కపటంగా మాట్లాడినా వాటికి లొంగి నా మీద ఏ విధంగానూ అవినయాన్ని చూపించకుండా ధర్మ మార్గంలోనే ఉండి ఇచ్చిన మాటకి కట్టుబడి దానం చేశాడు తప్ప, సత్యానికి కట్టుబడి ఉన్నాడు తప్ప అవిధేయతగా లేడు. ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాపమరైరపి సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయ.
ఇంతటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టే ఇతన్ని నేను అనుగ్రహిస్తున్నాను. ఎవరూ పొందలేనటువంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని నేను ఇస్తా. అటువంటి స్థానాన్ని దేవతలు కూడా పొందలేరు. రాబోయేటువంటి సావర్ణి మన్వంతరంలో ఇతడే ఇంద్ర పదవిని చేపట్టబోతూ ఉన్నాడు, నన్ను ఆశ్రయించి ఉంటాడు, ఇతడే కాబోయేటువంటి ఇంద్రుడు సావర్ణి మన్వంతరంలో అని వామనమూర్తి బలిచక్రవర్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు. తావత్సుతల మధ్యాస్తాం విశ్వకర్మ వినిర్మితం యత్రాధయో వ్యాధయశ్చ క్లమస్తంద్రా పరాభవ. ఆనాటి వరకు ఈ బలిచక్రవర్తి తన సహచరులతో కలిసి ఎక్కడుంటాడు? దేవశిల్పి విశ్వకర్మ నిర్మించినటువంటి సుతలమనే పేరు కలిగినటువంటి లోకంలో హాయిగా ఉంటాడు. అక్కడ ఆధులు కానీ వ్యాధులు కానీ అలసట కానీ ఏ విధమైన దుఃఖాలు ఉండవు. అలాంటి చోట చక్కగా అతడు నా చేత రక్షింపబడుతూ సుతల లోకంలో ఉంటాడు. రాబోయే సావర్ణి మన్వంతరంలో ఇతడే ఇంద్ర పదవిని చేపట్టబోతున్నాడు అని ఆ బలిచక్రవర్తిని అనుగ్రహించారు వామనమూర్తి. నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయ ఇంద్రసేన మహారాజ యాహి భో భద్రమస్తుతే సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః. ఏ విధమైన ఉపద్రవాలు లేకుండా సర్వకాల సర్వావస్థల యందు నా చేత రక్షింపబడేటువంటి నా చూపుకు లోనై ఉన్నటువంటి ఆ సుతల లోకానికి నీవు నీ అనుచరులతో వెళ్ళవలసింది ఓ ఇంద్రసేన మహారాజా, ఓ బలిచక్రవర్తి. నీకు మంగళమగుగాక. ఆ సుతల లోకం ఎలాంటిదో తెలుసా? స్వర్గలోకవాసులైన వాళ్ళు కూడా ఆ లోకంలో ఉండాలి, సుతల లోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. అంత వైభవంగా ఉంటుంది. అలాంటి చోటికి నీ సహచరులతో నిన్ను ఆశ్రయించిన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్ళు. నత్వాం అభిభవిష్యంతి లోకేశా కిముతాపరే త్వచ్ఛాసనాతిగాన్ దైత్యాన్ చక్రం మే సూదయిష్యతి. ఆ లోకానికి వెళ్ళినటువంటి నిన్ను ఎవ్వరూ ఎదిరించలేరు. అందరూ నీకు వశులై ఉంటారు. నీ శాసనాన్ని ఎవరైనా ధిక్కరిస్తే అలాంటి రాక్షసుల్ని నేను నా సుదర్శన చక్రంతో సంహరిస్తాను. అందరూ నీకు విధేయులై ఉండవలసిందే. లోకేశులైనా ఎంతటి వారైనా సరే, వాళ్ళు వీళ్ళు అని లేదు, ఎల్లప్పుడూ నిన్ను నేను రక్షిస్తూ నీ అండనే ఉంటాను. రక్షిష్యే సర్వతోహంత్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. అంతటా నిన్ను రక్షిస్తూ ఆ సుతల లోకంలో నీ పక్కనే నేను ఉంటాను. నీ అనుచరులను అలాగే నీకు సంబంధించిన ముఖ్యమైన సామగ్రిని అంతటినీ నేనే పరిరక్షిస్తాను. అక్కడ నీవు నన్ను గమనించగలవు, చూస్తావు. ఆ సుతల లోకంలో నా రక్షణలో ఉండి నన్ను నువ్వు చూడగలుగుతావు అని బలిచక్రవర్తిని అనుగ్రహిస్తున్నారు. తత్ర దానవ దైత్యానాం సంగాత్తే భావ ఆసురః దృష్ట్వా మదనుభావం వై సద్య కుంఠో వినంక్ష్యతి. ఈ దైత్య దానవులతో ఉన్న సాంగత్యం వల్ల నీలో ఏదైనా స్వల్పమైన అసురభావం ఉన్నా సరే, ఆ లోకానికి వెళ్ళడం వల్ల, నా అనుగ్రహం ఉండడం వల్ల, నా భావములు కలగడం వల్ల ఆ దైత్య భావాలన్నీ అంతరించిపోతాయి. పరమ పవిత్రుడవవుతావు. నీవు ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సర్వదా నిన్ను రక్షిస్తూ ఉంటాను. రాబోయేటువంటి సావర్ణి మన్వంతరంలో నీవే ఇంద్రుడవవుతావు. అంతవరకు నీ అనుచరులతో హాయిగా స్వర్గలోకవాసులు కూడా కోరుకునేటువంటి వైభవాలు కలిగిన ఆ సుతల లోకంలో హాయిగా ఉండు, నీ ఆజ్ఞకు తిరుగులేదు అని బలిచక్రవర్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు వామనమూర్తి. మరి ఆ తరువాత ఈ విధంగా ఆ బలిచక్రవర్తిని అనుగ్రహించారు వామనమూర్తి. ఇంకా ఇక్కడి నుంచి మనం అష్టమ స్కంధంలో 23వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ ఇత్యుక్తవంతం పురుషం పురాతనం మహానుభావోఖిల సాధు సమ్మతః బద్ధాంజలిర్బాష్పకలాకులే క్షణో భక్త్యుద్గళో గద్గదయా గిరాబ్రవీత్. ఈ విధంగా వామనమూర్తి అనుగ్రహించేటప్పటికీ ఆ బలిచక్రవర్తికి సంతోషమైపోయింది. ఆ వరుణపాశాల బంధం నుంచి విముక్తుడైపోయాడు. ఆ పరమాత్మకు చక్కగా నమస్కారం చేస్తూ ఉన్నాడు. మహానుభావా అని అఖిల సాధు సమ్మత, సమస్తమైన సాధు సజ్జనులంతా కూడా ఆదరించే గొప్ప స్వభావం కలిగిన వాడు బలిచక్రవర్తి. అలాంటి బలిచక్రవర్తి 2 చేతులు జోడించి కన్నీటితో కూడినటువంటి
నేత్రములతో భక్తిభావంతో గద్గదమైన కంఠం కలిగి ఆ గద్గద స్వరంతో ఆ పరమాత్మను స్తుతిస్తూ ఇలా అంటూ ఉన్నాడు బలిచక్రవర్తి. బలిరువాచ అహో ప్రణామాయ కృత సముద్యమః ప్రపన్న భక్తార్థ విధౌ సమాహితః యల్లోకపాలైస్త్వదనుగ్రహోమరైః అలబ్ధ పూర్వో అపసదే అసురే అర్పితః. నీకు నమస్కారం చెయ్యాలనేటువంటి సంకల్పం హృదయంలో కలిగి ఎవరైతే ఆ నమస్కారం చేయడానికి ఉద్యమిస్తారో అటువంటి వారిని రక్షించేటువంటి గొప్ప భక్తవత్సలుడవు నీవు. వారిని రక్షించటానికి, వారికి ప్రయోజనం కలిగించటానికి నీవు కంకణబద్ధుడైవై ఉంటావు. లోకపాలకులైనటువంటి ఇంద్రాది దేవతలు కూడా పొందలేనటువంటి ఉత్తమమైన చక్కని స్థానాన్ని నాకు అనుగ్రహించావు. యల్లోకపాలైః స్త్వదనుగ్రహోమరైః. వాళ్ళు కూడా అలబ్ధ పూర్వ, ఇంతకు ముందెన్నడూ కూడా సాధించలేనటువంటి గొప్ప అదృష్టాన్ని నాకు ఇస్తూ ఉన్నావు. అపసదే అసురే అర్పిత. అధముండైనటువంటి ఈ రాక్షసుని యందు నీకింత కరుణ కలిగిందా స్వామి అని బలిచక్రవర్తి వినయభావంతో ఆ పరమాత్ముడైన వామనమూర్తికి నమస్కారం చేసి ప్రార్థిస్తున్నారు. శ్రీ సుక ఉవాచ ఇత్యుక్త్వా హరిమానమ్య బ్రహ్మాణం సభవంతతః వివేశ సుతలం ప్రీతో బలిర్ముక్తః సహాసురైః. ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన వామనమూర్తికి నమస్కారం చేసి బ్రహ్మగారు, శివుడు, వీళ్ళందరూ, పరమేశ్వరుడు వీళ్ళంతా అనుగ్రహిస్తూ ఉంటే వాళ్ళందరి సహాయ సహకారాలతో తన పరివారంతో రాక్షసులతో కూడి ఎంతో ఆనందంతో సుతలం వివేశ, సుతలం అనేటువంటి లోకంలో ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు. ఏవమింద్రాయ భగవాన్ ప్రత్యానీయ త్రివిష్టపం పూరయిత్వా అదితేః కామం అశాసత్ సకలం జగత్. ఈ విధంగా ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి 3 అడుగులు దానమడిగి లోకాలన్నీ ఆక్రమించి ఇంద్రుడు పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి ఆ ఇంద్రునికే ఇచ్చివేశాడు. తన అన్నగారైనటువంటి ఇంద్రునకు. వామనమూర్తి అదితి కశ్యపుల యొక్క సంతానంగా వచ్చినటువంటి వాడు కాబట్టి, ఆ అదితి కశ్యపుల సంతానంలో వాడే ఇంద్రుడు కాబట్టి తన సోదరుడైనటువంటి ఇంద్రునకు సమస్తమైన లోకాలు అప్పగించి అశాసత్ సకలం జగత్, ఈ జగత్తునంతా రక్షించాడు, పాలించాడు. ఆ వామనమూర్తి అదితి చేసినటువంటి పయోవ్రతానికి ముగ్ధుడై ఆ పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించి ఆ ఇంద్రునకు సమస్తమైనటువంటి ఈ లోకములన్నింటినీ బలిచక్రవర్తి దగ్గర నుంచి స్వీకరించి ఇప్పించాడు అని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెబుతూ లబ్ధ ప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిం నిశామ్య భక్తి ప్రవణ ప్రహ్లాద ఇదమబ్రవీత్. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడై వరుణపాశాల నుంచి విముక్తుడై గొప్ప కీర్తిని గడించినటువంటి ఆ బలిచక్రవర్తిని చూచి, మనవడైనటువంటి బలిచక్రవర్తిని చూచి ఆనందించి భక్తితో కూడిన ప్రహ్లాదుడు పరమాత్ముడైన ఆ వామనమూర్తిని స్తుతిస్తూ ఉన్నారు. ప్రహ్లాద ఉవాచ నేమం విరించో లభతే ప్రసాదం న శ్రీర్న శర్వః కిముతాపరేతే ఎన్నో సురాణామసి దుర్గపాలో విశ్వాభివంద్యైః అభివందితాంఘ్రిః. ఇప్పుడు నీవిచ్చినటువంటి ఈ చక్కని అవకాశం, అదృష్టం, బలిచక్రవర్తిని అనుగ్రహించావు కదా, ఇటువంటి అనుగ్రహం ఇంకెవరూ ఈనాటి వరకు పొందలేదు. బ్రహ్మాది దేవతలు కానీ తదితరులు ఎవరూ కూడా, సాక్షాత్తు లక్ష్మి అయినా ఇంత అనుగ్రహానికి పాత్రురాలు కాలేదేమో. అసురులమైనటువంటి మమ్మల్ని కూడా నీవు ఎంతో చక్కగా రక్షించి అనుగ్రహించావయ్యా. విశ్వాభివంద్యైః అభివందితాంఘ్రిః. లోకం చేత నమస్కరింపబడేటువంటి మహానుభావుల చేత నీవు నమస్కరింపబడుతూ ఉంటావు. నీ పాదాలకు మహనీయులంతా వచ్చి నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంతటి గొప్పవాడవైన నీవు అసురులమైన మాయందు ఇంత చక్కని అభిమానాన్ని చూపిస్తూ ఉన్నావు. నీకు నమస్కారము. యత్పాద పద్మ మకరంద నిషేవణేన బ్రహ్మాదయ శరణదాశ్నువతే విభూతీః కస్మాద్వయం కుసృతయః ఖలయో నయస్తే దాక్షిణ్య దృష్టి పదవీం భవతః ప్రణీతాః. నీ పాదములనే పద్మముల యందున్నటువంటి మకరందాన్ని సేవించటం చేత
బ్రహ్మాది దేవతలంతా ఉత్తమమైనటువంటి స్థానాలు పొందారు. ఓ శరణిచ్చేటువంటి వాడా, రక్షకుడా, నీకు నమస్కారం. మరి మేమో కస్మాద్వయం కుశ్రుతయః, చెడ్డ ప్రవర్తన కలిగిన అసురభావం కలిగిన రాక్షసులం కదా, కలులం కదా, నీతి లేనటువంటి వాళ్ళం. అయినప్పటికీ కూడా మా మీద నీవు నీ దాక్షిణ్య దృష్టిని ప్రసరింపజేసి అనుగ్రహిస్తూ ఉన్నావు, మమ్మల్ని కరుణతో వీక్షిస్తున్నావయ్యా, నీకు నమస్కారము అని నమస్కారం చేస్తున్నారు. చిత్రం తవేహితమహో అమితయోగ మాయాలీలా విసృష్ట భువనస్య విశారదస్య సర్వాత్మనః సమదృశో విషమ స్వభావో భక్త ప్రియో యదసి కల్పతరు స్వభావ. ఎంత విలక్షణంగా ఉంది నీ ప్రవర్తన, ఊహించడానికే అలవి కానిది. చిత్రం, నీ హృదయం ఏమిటో తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. ఎందువల్లంటే అమితయోగ మాయా లీలా విసృష్ట భువనస్య విశారదస్య, మాయతో నిండిన సమస్తమైన ఈ జగత్తునంతటినీ కూడా సృష్టించినటువంటి వాడవు నీవే. అంతా నీవే, ఈ భువనంలో ఉన్న ప్రతిదీ నీవే. అందరి పట్ల నువ్వు సమంగానే ఉంటావు, నీకు ద్వేషి లేడు, ఇష్టుడైనటువంటి వాడు లేడు. అయినప్పటికీ కూడా సమదృష్టి కలిగినా నీవు భక్త ప్రియ, నీ దగ్గరికి వచ్చి నీ చెంతకు చేరి ఎవరైతే వరాలు కోరుతూ ఉంటారో, అనుగ్రహించమని వేడుతూ ఉంటారో, నీవే తప్ప ఇతఃపరం వెరుగా అంటారో వాళ్ళందరినీ కూడా ఆదరించేటువంటి కల్పతరువు, కల్పవృక్షం లాంటి వాడవు. వాళ్ళ పట్ల నీవు ఒకంత అధికమైన ప్రేమను చూపిస్తావని ఇదిగో ఇదే నిదర్శనము. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని నీవు రక్షిస్తావు. అంతా నీకు సమానమే, కానీ నిన్ను ప్రార్థించే వాళ్ళ పట్ల కొంచెం నీవు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటావయ్యా. శ్రీ భగవానువాచ, ఈ రకంగా ప్రహ్లాదుడు స్తుతించేటప్పటికి వెంటనే శ్రీ మహావిష్ణువిలా అంటున్నారు. వత్స ప్రహ్లాద భద్రంతే ప్రయాహి సుతలాలయం మోదమాన స్వపౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ. నాయనా ప్రహ్లాద, నీకు మంగళమగుగాక. నీవు కూడా నీ పౌత్రుడు మనుమడైనటువంటి బలిచక్రవర్తితో ఆ సుతల లోకానికే వెళ్ళు, హాయిగా ఆనందంతో ఉండు. నీ బంధువులందరికీ కూడా ఆనందాన్ని కలుగజెయ్యి, సుఖాన్ని కలుగజెయ్యి. నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదాపాణిమవస్థితం మద్దర్శన మహాహ్లాద ధ్వస్త కర్మ నిబంధన. నన్ను నిత్యము నువ్వు ఆ సుతలోకంలో దర్శిస్తూనే ఉంటావు. నన్ను దర్శించడం చేత కలిగిన ఆనందంతో సమస్తమైన కర్మబంధాలు నశించిపోతాయి. నీకు ఏ విధమైన వాసనలు కానీ ఏమి విషయ వాసనలు లేకుండా స్వచ్ఛంగా ఉంటావు నన్ను దర్శించటం చేత. నిరంతరము నన్ను దర్శించే భాగ్యాన్ని నీకు కలిగిస్తూ ఉన్నాను. గదాపాణిమవస్థితం, గదను ధరించి ఆ సుతల లోకంలో బలిచక్రవర్తికి రక్షణగా అక్కడే ఉంటాను. నువ్వు మీ వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఆ సుతల లోకంలో ప్రవేశించు అని వామనమూర్తి అనుగ్రహిస్తున్నారు ప్రహ్లాదుణ్ణి. శ్రీ సుకౌవాచ, ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినా సహ బాఢమిత్యమల ప్రజ్ఞో మూర్ధ్యాధాయ కృతాంజలి. ఎప్పుడైతే భగవానుడు ఆజ్ఞాపించాడో ప్రహ్లాదుడు కూడా అలాగే స్వామి అని నమస్కారం చేసి బలిచక్రవర్తితో కలిసి బాగుంది అనుకుంటూ చక్కగా ఆ పరమాత్ముని యొక్క పాదపద్మములను నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెడుతూ ఉన్నాడు. విమలమైనటువంటి బుద్ధి కలిగిన ఆ ప్రహ్లాదుడు పరిక్రమ్యాది పురుషం సర్వాసుర చమూపతి ప్రణతస్తదనుజ్ఞాత ప్రవివేశ మహాబిలం. వెళ్లే ముందు ఆ స్వామికి చక్కగా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆ సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ ప్రహ్లాదుడు వాళ్ళ చేత అనుసరింపబడుతూ మహాబిలం ప్రవివేశ ఆ సుతల లోకంలో ప్రవేశించాడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో బలిచక్రవర్తితో కలిసి అని వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.